ఎలా ఉన్నావు మిత్రమా? చాలా రోజుల నుంచి మాట్లాడాలనుకుంటున్నాను నీతోనే. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు చెప్పాలనుకుంటున్నా చాలా. కానీ అన్నీ చెప్పలేను కదా, కొన్ని మాత్రమే చెప్పగలుగుతాను. ఈ ఛానల్ నేను ఎందుకు పెట్టాననుకుంటావు మిత్రమా? నాకు పర్సనల్గా చాలా 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 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అవి నాకే పనికొస్తాయని ఎప్పుడన్నా అప్పుడప్పుడు నీకు కూడా పనికొస్తాయేమో అనే చిన్న ఆలోచనతో ఈ ఛానల్ స్టార్ట్ చేశా. సరే, నిదానంగా చేసే పని ఒకటి మనం చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అదే చూద్దాంలే అని చెప్పి తర్వాత చూద్దామని చెప్పి నేను లైట్ తీసుకున్నా. ఇవాళ నేను ఒక టాపిక్ ఎంచుకున్నా. ఏంటంటే ఆ టాపిక్ వాట్ ఈస్ లైఫ్, అసలు లైఫ్ అంటే ఏంటి అనే టాపిక్ని నేను తీసుకున్నా నా మిత్రుడికి నేను చెప్పడానికి. లైఫ్ ఒక్కొక్కడికి ఒక్కొక్క పాట నేర్పుతూ ఉంటుంది. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క పాఠం. ఇవాళ నీకు ఒక పాఠం, రేపు నాకు ఒక పాఠం, ఇలా ఉండిపోతాం. అలాగా నాకు నేర్పిన కొన్ని పాఠాలు నీకు చెప్తానే, సరదాగా టైంపాస్కి విను. నాది చాలా 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 చిన్న ప్రపంచం. నేను, అమ్మ, నాన్న, అంతే. దిస్ ఈజ్ మై లైఫ్. అయితే దేవుడు ఎన్ని పరీక్షలు పెడతాడురా దేవుడా అంటే, నువ్వు విన్నని, అసలు నువ్వు కనీసం నీ మైండ్లో లేనివి కూడా నీ లైఫ్లోకి వస్తాయి. అంటే నీ ఊహల్లో కూడా లేవు. ఓకే, ప్రపంచం ఎలా ఉంటుందా అని అప్పుడు అర్థమైద్ది నీకు. అప్పుడు దాకా నువ్వు కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు నాకు తెలిసి. నేను నిజంగా చెప్తున్నా. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అనేది నీకు తర్వాత అర్థం అవ్వకపోవచ్చు, అది వేరే విషయం అనుకో. బట్ నేను చెప్తాను, జస్ట్ ఊరికే టైంపాస్కి విను. నీకు టైం ఉంటే విను. నాకు తెలిసి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ కాదు, వెల్ విషర్ అనుకో. ఆయన లైఫ్ ఎటు నుంచి ఎటు టర్న్ అయిపోయిందో నీకు చెప్తాను, విను. సరదాగా టైంపాస్ బాగుంటుంది. అయితే ఆయన ఒక వెజిటబుల్ వెండర్ నాకు పరిచయం అయినప్పుడు. వెజిటేబుల్ వెండర్ అయితే ఆయన చూస్తే అలా అనిపించేది కాదు నాకు. చాలా మంచిగా పర్ఫెక్ట్గా పొలైట్గా ఉండేవాడు. సో అంత పొలైట్ పర్సన్, పర్ఫెక్ట్ పర్సన్ ఎందుకు ఇలా వెజిటబుల్స్ అమ్ముతున్నాడు, ఎందుకు వెజిటబుల్స్ ఇలా, చాలా కష్టం ఉంటుంది కదా వెజిటబుల్స్ అంటే. మూటలు మోయాలి, ఇంకా నీకు తెలిసేది తెలియదేముంది, వెజిటబుల్ వెండర్స్ చేయాల్సింది. సో అవన్నీ చేస్తున్నాడు ఆయన చేస్తే నాకు డౌట్ వచ్చింది యాక్చువల్లీ. ఈయన ఏదో ఉంది, గట్టిగా కనుక్కోవాలి, తెలుసుకోవాలి అనుకున్నట్టుగానే హీజ్ నాట్ ఏ వెజిటబుల్ వెండర్ అనమాట. అంటే నాకు తెలీదు, ఆయనే చెప్పారు. అడిగితే ఒకసారి అన్న నీ లైఫ్ గురించి నాకు చెప్పన్నా, ఒకసారి నాకు తెలుసుకోవాలని ఉందంటే చెప్పాడు. తమ్ముడు, నేను నిజంగా ఏం చేసామని చెప్పనా అన్నాడు. మోస్ట్ వెల్కమ్ అన్న, అదే కదన్నా నాకు కావాల్సింది. నువ్వు ఏం చేసేవాడివి? నేను నీకు రక్త పరీక్షా కేంద్రంలో రక్త పరీక్ష చేస్తాడు చూసావా, ఆ టెక్నీషియన్గా వర్క్ చేసేవాడిని. ఓన్గా ల్యాబ్ ఉండేది. చాలా చాలా మంచి పీస్ఫుల్ బతుకు అనుకుని దిగాను దానిలో. అవునా అన్న, ఏమైంది? వండర్ఫుల్,
సూపర్ మంచి లైఫ్ అనుకున్నాను నేను దాన్ని ఒకప్పుడు. కానీ కాదని తెలిసింది. అన్నా ఎందుకన్నా ఏమైంది? ఎందుకంటే తమ్ముడు, నేను 10th అయిన తర్వాత ఇంటర్ కంప్లీట్ చేశాక ఏం చేద్దాం అనుకుంటుంటే నాకెవరో సమ్ పర్సన్ ఈ ఫీల్డ్ బాగుంటుంది అంటే దానిలో వైపు అడుగులు వేసా. చాలా బాగుంది. ఫస్ట్ టెక్నీషియన్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత సర్టిఫికెట్ తీసుకున్నా. చాలా మంచిగా సెటిల్ అయ్యి ఫస్ట్ జీతానికి ఒకరి దగ్గర పనిచేసా. ఆ తర్వాత సొంతగా ల్యాబ్ పెట్టుకున్నా. అప్పు చేసి ల్యాబ్ పెట్టా. సూపర్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ అనుకున్నప్పుడు ల్యాబ్ పెట్టా. బాగుంది అనుకున్నప్పుడు ల్యాబ్ పెట్టినప్పుడు ఏమైంది? ఇప్పటిదాకా నాకు తెలియని డార్క్ విషయాలు తెలిసాయి. ఏంటన్నా ఏమైంది? ఏం లేదు తమ్ముడు, నువ్వు 100 సంపాదిస్తే 50 తీసుకెళ్ళి డాక్టర్కి ఇచ్చేయాలి. ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు? నిజం తమ్ముడు, జరిగేది. బయట మార్కెట్లో ఉన్న డిమాండ్ 100 రూపాయలకి 50 రూపాయలు ఇవ్వాలా? నిజంగా నిజం, ఇదే నిజం. ఓ బాబోయ్, అలా చాలాలు చేసే తమ్ముడు నేను. నువ్వు 100 సంపాదిస్తే 50, 1000 సంపాదిస్తే 500, ఎంత సంపాదిస్తే అంత దానిలో సాయంత్రానికి బై ద ఈవినింగ్ తీసుకెళ్ళి ఆ డాక్టర్కి ఇచ్చేయాలి. నువ్వు ఏదైనా చెయ్యి, ఆ మిగిలిన 50%లోనే నీ రెంటలు అవని, ఎక్స్పెన్సెస్ అవని, మెటీరియల్స్ అవని, ఇంకా నీ ఇష్టం, ఏదైనా కానీ నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావు. అవునా? నిజంగా నిజం తమ్ముడు. అలాగా నేను కొన్ని 100 మంది నెత్తురు నిజంగా తాగా తమ్ముడు. నాకు అలా అనిపించేది, నిజంగా నా పిల్లలు నెత్తుటి కూడు తింటున్నారా అని. ఒక్కొక్కసారి నా మీద నాకే అసహ్యం వేసిందనమాట. ఎందుకన్నా ఏమైంది? ఎందుకంటావేంటి తమ్ముడు? అందరూ బీద మధ్యతరగతి వాళ్ళే వచ్చేవాళ్ళు నా దగ్గరికి. ఈ డాక్టర్స్ కూడా అందరినీ ఇబ్బంది పెట్టరు, ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళనే టార్గెట్ చేస్తారు. సేమ్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోలేను, తీసుకుని నేను చేసే తప్పు అని తెలుసు, కానీ తప్పదు, నేను బతకాలి, ఆ ఫీల్డ్ అలాంటిది. సో కొన్నాళ్ళు చేశాను. చేసిన తర్వాత నాకు ఇంకా గుర్తుంది, నేను మానేసి నాకు ఈ ఫీల్డ్ వద్దు అని నేను అనుకునే డిసైడ్ అయ్యే ముందు రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఒక నార్మల్ రోజులానే ఒక పెద్ద ఆయన వచ్చారు, ఒక 70 to 80 ఆ మధ్యలో ఉంటాయి. ఆయన డాక్టర్ రాసిన చీటీ తీసుకొచ్చాడు. టెస్ట్లు అవి ఒక 800 రూపాయల దగ్గర అవుతాయి పెద్ద ఆయన అని చెప్పాను నేను. అమ్మో 800, 100 రూపాయలు అడిగి తీసుకురావడానికి నా కొడుకు దగ్గర తిట్లు తినాల్సి వచ్చింది. 800 అంటే నన్ను చంపేస్తాడేమోనయ్యా అని అడిగాడు. అదేంటి పెద్ద ఆయన, తప్పదు కదా, ఇది చేయాల్సిందే, చేయించాల్సిందే, మరి డాక్టర్ గారు రాశారంటే చేయించాలి కదా అని చెప్పి నేను ఆయన కన్విన్స్ చేశా. సరే బాబు రేపు పొద్దున్నే వస్తా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. సరే అని చెప్పి నేను మర్చిపోయా. రేపు పొద్దున ఆయన వచ్చేసాడు, డబ్బులు తీసుకొచ్చాడు, నేను టెస్టులు చేసేసా. పెద్దయినా సాయంత్రం రిపోర్ట్స్ వస్తే సాయంత్రం రమ్మన్నా. సాయంత్రం ఆయన వచ్చాడు. సాయంత్రం ఆయన వచ్చి, బాబు ఏంటయ్యా వచ్చినాయా అని అడిగాడు. వచ్చిన తాత, ఇదిగోండి మీ రిపోర్ట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, వెరీ గుడ్, సూపర్, అంతా బాగానే ఉంది, ఏం లేదు, మీకు హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు అనగానే ఆయన కన్నీళ్లతో కుప్పకూలిపోయాడు, కూర్చుని పెట్టలాగా. అదేంటి పెద్ద, ఏమైంది పెద్ద అయినా, బాగానే ఉంది కదా, అంత రిపోర్ట్ అంతా బాగా వచ్చింది, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటే, ఈ మాత్రం దానికి నీ టెస్టులు ఎందుకు రాసారయ్యా, ఏం లేని దానికి,
ఏమన్నా ఉండే నేను పోతానని చెప్పినా బాగున్నావు. ఇప్పుడు నేను ఇది తీసుకుని ఇంటికి వెళ్తే నా కొడుకు ఇంకెంత కొడతాడు. అదేంటి తాత ఏమైందని అడిగితే, పొద్దున్న నీకు తీసుకొచ్చి ఇచ్చాను డబ్బులు, నేను తన్నులు తిని తీసుకొచ్చి ఇచ్చానయ్యా. నా కొడుకుని నేను డబ్బులు అడిగితే నన్ను కొట్టాడు. 50 లక్షలు విలువ చేసి ఆస్తి అడిగిచ్చాను నేను. 1000 రూపాయలు అడగడానికి నేను తన్నులు తినాల్సి వచ్చింది అని చెప్పాడు. అది చెప్పగానే నేను 1 నిమిషం స్టన్. అసలు నాకు నోటమ్మట మాటే రాలేదు. బట్ తప్పదు కదా, నేనేం చేయగలను, ఏం చేయలేను. కానీ ఇక ఆ నిమిషం నేను డిసైడ్ అయిపోయాను. ఖచ్చితంగా ఈ నెత్తుటి కూడు నా పిల్లలకి పెట్టకూడదు, ఈ ఏడుపులో నా కొడుకు నా కూతురికి తగలకూడదు అని. ఆ తర్వాత ఆన్ ది స్పాట్ నెక్స్ట్ డేనే ల్యాబ్ అమ్మగాని పెట్టేసి ఎన్నాళ్ళు అయినా సరే నేను కష్టపడతాను, కానీ ఈ నెత్తుడు కూడా నాకు వద్దు అని నేను డిసైడ్ అయ్యి ఆ రోజు బయటకు వచ్చేసాను చిన్న. ఆ రోజుల్లో నా సంపాదన ఎంత ఉండేది తెలుసా? నేను చెప్పేది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముందు మాట. ఎంత ఉండేదన్నా, ఒక రోజుకి 2 నుంచి 3 వేలు చూసేవాడిని. అంటే ఒక రోజుకి 2,000 అంటే నెలకి 60,000. 15 సంవత్సరాల క్రితం 60,000 అంటే ఇప్పుడు దగ్గర 2 లక్షల పైన, ఇంకా ఎక్కువే అనుకోవచ్చామో నాకు తెలీదు. అప్పట్లో సెంటు 30,000 ఉండేది ఇక్కడ. ఇప్పుడు మనం ఉంటున్న ఏరియాలో ఒక సెంటు 30,000 ఉండేది. ఇప్పుడు దాని వాల్యూ నేను నీకు చెప్పవసరం లేదనుకుంటా, అంత బాగా. కానీ నాకు ఆ లైఫ్ నచ్చలేదు చిన్న. ఎందుకు నచ్చలేదు? నీతి, ఆ ఫీల్డ్లో నీతి నిజాయితీ లేవనిపించింది చిన్న నాకు, అంతే. ఇంకా ఆ దెబ్బతో ఆపేశాను. ఏం చేయాలి అని చాలా ట్రై చేశా. చాలా అంటే చాలా ఎక్కువ ట్రై చేశా. మరి ఏది సక్సెస్ అవ్వలేదన్నా. చాలా కష్టపడ్డా చిన్న. క్లర్క్గా పనిచేసా, చెప్పుల షాప్లో సేల్స్మెన్గా పనిచేసా, ఒక బిల్డర్ దగ్గర చేసా. సరే నేను నాకు వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి ఒక కిరాణా షాప్లో చేసా. కష్టపడదాన్ని ఫిక్స్ అయిపోయి, చదువుకున్నావు కదన్నా, వేరే చోటుకి వెళ్ళాలి కదా తమ్ముడు, ఎక్కడికి వెళ్ళినా అదే డబ్బు కదా. ఇప్పుడు నా ఫీల్డ్ అది, నేను ఎంచుకున్నది నాకు తెలుసో తెలియకో ఎంచుకున్నా. కానీ నా మనసు నన్ను అది ఒప్పుకోవట్లేదు, ఏం చేయలేను కదా. అప్పుడు ఆటో తీసుకున్న తర్వాత కొంచెం కష్టపడ్డా. తర్వాత నిదానంగా వెజిటబుల్స్ స్టార్ట్ చేశా. ఏదో ఇప్పుడు ఇలా ఉన్నా. నాకు ఇది చాలు నాన్న. నా పిల్లలు చక్కగా నా చేతికి వచ్చేసారు. ఇప్పుడు నా పిల్ల దేవుడి దేవల్ల డాక్టర్ చదువుతుంది. నా పిల్లాడు ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్ అని చెప్పి కోర్స్ చేస్తున్నాడు. నాకు చాలు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దట్. ప్రశాంతంగా ఉన్నాను నేను. ముందు మనస్తృప్తిగా ఉంది నాకు. ఇంకో 4-5 సంవత్సరాల్లో నేను సెటిల్ అయిపోతాను నాకు తెలుసు. సో ఈ 4 సంవత్సరాలు కష్టపడతాను అంతే. కాకపోతే అంత సంపాదించినా నేను హ్యాపీగా ఉండగలిగేవాడిని కాదేమో. ఖచ్చితంగా కాదు, ఉండగలిగేవాడిని కాదు. నాకు మనశ్శాంతి ఉండేది కాదు. ఇప్పుడు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ప్రశాంతంగా పొద్దున్నే వస్తాను, కష్టపడతాను, నా డబ్బులు నాకు వస్తాయి, నా జీతం నాకు వస్తే చాలా నాన్న, హ్యాపీగా వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్తాను, నా భార్య నా పిల్లలతో హ్యాపీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టైం స్పెండ్ చేస్తాను. నా లైఫ్ నేను ప్రశాంతంగా బతుకుతాను. ఇంతకు మించి ఒక మనిషికి కావాల్సిన లైఫ్ ఏమైనా ఉందా చిన్న?
నువ్వు నీతిగా బతకడం మొదలుపెట్టు, అది చాలా చాలా ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకెళ్తుంది అని ఆ అన్నయ్య మాటల్లో ఒక జీవితాన్ని ఉదాహరణగా చూపించాను నాకు. ఇలాంటి జీవితాలు, ఇలాంటి స్టోరీలు కనీసం నా దగ్గర కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే యాజ్ ఏ బిజినెస్ ఓనర్గా నా దగ్గరికి రోజుకి అట్లీస్ట్ ఒక 100 మంది అలా వస్తూ ఉంటారు. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన పర్సన్స్ని మీకు పరిచయం చేస్తా. ఇది ఖచ్చితంగా 100% ఖచ్చితంగా మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశా. చూడండి, ఒక వ్యక్తి అతను నీతికి కట్టుబడి మాత్రమే ఆయన జీవితాన్ని మార్చేసుకున్నాడు. సో నేనేమంటున్నానంటే, ఒక మనిషి అనుకుంటే ఏదైనా, ఆయన ఒక డిగ్రీ గ్రాడ్యుయేట్ అండి. అలాంటి అతను అంత వెజిటబుల్ వండర్స్ లాగా బతకాల్సిన పని లేదు, కానీ ఆయన బతుకుతున్నాడు. నెంబర్ 1గా బతుకుతున్నాడు, హ్యాపీగా బతుకుతున్నాడు. సో ఇంకా చదువుకొని చాలామంది అనుకుంటారు, నేను డిగ్రీ చేశాను, బీకామ్ చేశాను, బీటెక్ చేశాను, నేనేంటి చిన్న జాబ్ చేయడం ఏంటి, నాకు సాఫ్ట్వేర్ రావాలి, లేకపోతే అంటే ఇంకోటి రావాలి, లేకపోతే పెద్దగా పొజిషన్కి వెళ్ళిపోవాలి. అవన్నీ కాదు. నీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. నీకు ఏది మనసుకి ఏది అనిపిస్తే, ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి. కాకపోతే ఒకటే, నువ్వు నీతిగా నిజాయితీగా బతకాలి. అది కాన్సెప్ట్, అంతే. థ్యాంక్ యూ.